అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం హిందీ లాంగ్వేజ్ని ఫస్ట్ క్లాస్ నుంచి 5th స్టాండర్డ్ వరకు మరాఠీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మ్యాండేటరీ చేసింది. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఒక జీవో అయితే జారీ చేసింది. అండ్ ఇక నుంచి మహారాష్ట్ర స్కూల్స్లో మరాఠీ మీడియం స్కూల్స్ అవనివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవనివ్వండి, మరాఠీ, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ అనేది హిందీ అండ్ దట్టు కంపల్సరీ చేశారు. సో ఇక నుంచి ఈ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ వాటి మీద ఇంపాక్ట్ ఎక్కువ పడేదానికైతే ఆస్కారం ఉంది. సో దీనికి సంబంధించి బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో 3 లాంగ్వేజ్ ఫార్ములాలో మేము ఏ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయట్లేదు అని చెప్పే విధానం ఏదైతే ఉందో, మరి ఇంపోజ్ చేయనప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ థర్డ్ లాంగ్వేజ్ని కంపల్సరీ చేయాల్సిన ఆవశ్యకత ఏం ఏర్పడింది? చట్టంలో ఎక్కడ మేము పొందుపరచలేదంటారు, మ్యాండేటరీ ప్రొవిజనే లేదంటారు. అని మ్యాండేటరీ ప్రొవిజన్ లేనప్పుడు 3 లాంగ్వేజ్ ఫార్ములా మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ మ్యాండేటరీ అనే పదాన్ని అదే పనిగా మెన్షన్ చేశారు అంటే బీజేపీ యొక్క హిడెన్ అండ్ రియల్ ఎజెండా ఏంటో క్లియర్గా అర్థమవుతా ఉంది. వేరే నాన్ హిందీ స్పీకింగ్ బీజేపీ స్టేట్లు కూడా ఇలాంటి ప్రొవిజన్స్తోనే రాబోయే రోజుల్లో ముందుకు రాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి మహారాష్ట్ర నవనిర్మాణ శర్మ ప్రెసిడెంట్ రాజ్ ఠాక్రే వచ్చేసి చాలా సీరియస్గా స్పందించే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే రీజనల్ పార్టీస్, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ శర్మ రాజ్ ఠాక్రే హిందీ అనేది ఒక నేషనల్ లాంగ్వేజ్ కాదు, నేషనల్ లాంగ్వేజ్ కానప్పుడు దీన్ని ఇంతలా జనాల మీద రుబ్బాల్సిన ఆవశ్యకత ఏముందని అడిగే ప్రయత్నం చేశారు. హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో అఫీషియల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ కానప్పుడు ఇంతలా జనాల మీద రుబ్బాల్సిన అవసరం ఏముందంటే ఖచ్చితంగా ఇక్కడ ఇది బీజేపీ ఎజెండా. ఏదో ఒక రోజు హిందీ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్గా చేయాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటూ, ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ సంఖ్య పెంచుకుంటూ ముందుకెళ్ళి వీళ్ళు ఎలా అయితే ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేసి సుప్రీంకోర్టులో మొట్టికాయలు తిన్నారో, రాబోయే రోజుల్లో వీళ్ళు హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన చట్టాన్ని కూడా పార్లమెంట్లో తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని నేషనల్ లాంగ్వేజ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పుడు ఎలాంటి నిర్ణయాలు వస్తాయి, బిల్ పాస్ చేసిన తర్వాత మాత్రమే మనం చెప్పగలము. అండ్ బీజేపీ ఎజెండా పరంగా చూసుకున్నట్లయితే నేషనల్ లాంగ్వేజ్ కాకపోయినా ఇంతలో రుబ్బాల్సిన ఆవశ్యకత ఏంటంటే నేషనల్ లాంగ్వేజ్గా చేయాలని కదా వీళ్ళు రుబ్బేది. అండ్ ఇప్పుడు ఈ హిందీ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా గవర్నెన్స్లో పెట్టుకోవచ్చు. 3 లాంగ్వేజ్ కాకపోతే 4 లాంగ్వేజెస్ అనేది గవర్నెన్స్లో పెట్టుకోవచ్చు. కానీ ఎందుకు పిల్లల మీద, అది కూడా స్కూల్ గోయింగ్ కిడ్స్ మీద ఈ లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వనివ్వండి, లాంగ్వేజ్ యొక్క ఒత్తిడి అవ్వనివ్వండి పిల్లల మీద పెట్టాల్సిన ఆవశ్యకత ఏముంది అంటే, అగైన్ బీజేపీ చిన్నపిల్లలను ఇప్పుడు ఎలా అయితే ఆర్ఎస్ఎస్ శాఖలకి చిన్నపిల్లల్ని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటూ చిన్నపిల్లల్ని రిక్రూట్ చేస్తున్నారో, అలానే లాంగ్వేజ్ కూడా వీళ్ళు అనుకున్నటువంటి హిందీ లాంగ్వేజ్ కూడా చిన్నపిల్లల నుంచే నేర్పించుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకుంటున్న ఎజెండా ముందుకెళ్ళాలంటే ఇది ఈజీగా చిన్నపిల్లల దగ్గర నుంచి లాంగ్వేజ్ మాట్లాడించడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం అలవాటు చేస్తే పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద పెద్ద వ్యతిరేకత భావం కానీ, లేకపోతే అవర్షన్ కానీ, లేకపోతే మన లాంగ్వేజ్ కాదు అనే ఫీలింగ్ రాదు. అందుకనే చిన్నపిల్ల స్కూల్ నుంచే నర్సరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రాజ్ ఠాక్రే గారు చెప్పినట్టు బీజేపీ గవర్నమెంట్కి 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం, లేకపోతే 4 లాంగ్వేజ్ ఫార్ములా, లేకపోతే 5 లాంగ్వేజ్ ఫార్ములా వాళ్ళకి ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన దాన్ని స్కూళ్ళల్లో తీసుకొచ్చి మ్యాండేటరీగా పెడుతున్నారంటే బీజేపీ ఎజెండా చాలా క్లియర్. నంబర్ ఆఫ్ హిందీ స్పీకర్ షుడ్ ఇంక్రీజ్ ఇన్ ఇండియా. సో నంబర్ని బేస్ చేసుకుని వాళ్ళు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలని చాలా క్లియర్గా అనుకుంటున్నారు. రీసెంట్గా నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఉర్దూ లాంగ్వేజ్ గురించి. సో ఉర్దూ లాంగ్వేజ్ నేటివ్ లాంగ్వేజ్ కాదు, దాన్ని మున్సిపాలిటీలో లోకల్ అడ్మినిస్ట్రేషన్లో వాడొద్దనేసి మహారాష్ట్ర పాతూరు మున్సిపాలిటీ నుంచి ఒక పిటిషన్ వేస్తే అది హైకోర్టులో కొట్టేశారు. దీన్ని సుప్రీంకోర్టులో కూడా కొట్టేసి లాంగ్వేజ్కి మతానికి ముడిపెట్టద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక పక్క సుప్రీంకోర్టు ఇలాంటి లాంగ్వేజ్కి మతానికి ముడిపెట్టద్దని చెప్పిన బీజేపీ మాత్రం అనునిత్యం హిందీ భాష హిందూ మతానికి, హిందూ భాష హిందూ మతానికి అని టైం అండ్ అగైన్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అండ్ హిందీ మ్యాండేటరీ ప్రొవిజన్ ఏదైతే మహారాష్ట్రలో చేశారో సుప్రీంకోర్టు ఉర్దూ గురించి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే చేశారు ఇది. అంటే సుప్రీంకోర్టు ఒకటంటే వీళ్ళు ఇంకోలా ఏదో రకంగా ఆ మతానికి బాగా లాంగ్వేజ్కి ముడిపెట్టే ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మనం చూసుకున్నట్లయితే
ఉత్తరప్రదేశ్లో నేను అర్లియర్ నా వీడియోలో చెప్పాను, చిన్నపిల్లల్ని ఆర్ఎస్ఎస్లోకి ఎక్కువ మందిని రిక్రూట్ చేస్తున్నారు. స్కూల్ గోయింగ్ కిడ్స్ని కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకి వచ్చేలా వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ కూడా పెద్ద మొత్తంలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ ఎజెండా చాలా క్లియర్. అది హిందీ లాంగ్వేజ్ అంశంలో అవనివ్వండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇస్ వెరీ క్లియర్. అది హిందీ లాంగ్వేజ్ ప్రమోషన్లో అవనివ్వండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ శాఖలకి పిల్లల్ని ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంపొందించే అంశంలో అవనివ్వండి. వాళ్ళ టార్గెట్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ జనరేషన్ కూడా ఆర్ఎస్ఎస్ బలంగా పాతుకుపోయి రాజకీయ వ్యవస్థ దేశంలో శాసించాలి అంటే ఖచ్చితంగా చిన్నపిల్లల్ని ఇప్పటి నుంచే బ్రెయిన్ ట్యూన్ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని, ఆర్ఎస్ఎస్ మెసేజ్ని, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలని బలంగా పిల్లల మైండ్లో చొప్పించగలిగితే వాళ్ళు ఇదే మన నిజమైన చరిత్రని ఫీల్ అయిపోయి అసలైన చరిత్ర చదవకుండా ఆర్ఎస్ఎస్ చరిత్రని నిజమైన చరిత్రని భావించి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఒక నోబెల్ ఆర్గనైజేషన్లో భావించి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి, ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా పనిచేసేదానికి అనుకూలంగా ఉంటుందనేసి టైమ్ అండ్ అగైన్ రిక్రూట్మెంట్లో ఎక్కువ భాగం మాత్రం పిల్లల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిమిలర్లీ వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్వేజ్ అంశం, ఈ హిందీ విషయం చిన్నపిల్లల దగ్గర నుంచి హిందీకి వాళ్లకు నాన్ హిందీ, మరీ ముఖ్యంగా నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్లో హిందీ లాంగ్వేజ్కి పిల్లలకి ఒక రకమైన ర్యాపోర్ట్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ర్యాపో పెంచడం వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో బీజేపీ ఏమైనా డెసిషన్ తీసుకుంటే నేషనల్ లాంగ్వేజ్గా హిందీని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద దేశవ్యాప్తంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయనేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా. సో నెక్స్ట్ మహారాష్ట్ర తర్వాత నెక్స్ట్ ఏ బీజేపీ రూలింగ్ స్టేటే ఈ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ ఒకటి, ఎక్కడైతే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్లో బీజేపీ పరిపాలన ఉందో ఆ రాష్ట్రాలన్నింటిలో మాత్రం డెఫినెట్గా మహారాష్ట్ర తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫాలో అయ్యి ఆ వేలో ముందుకెళ్ళేదానికైతే ఆస్కారం ఉంది. ఇప్పుడు వరకు బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంటి, అసలు న్యూ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో ఎక్కడ మ్యాండేటరీ అనే ప్రొవిజన్ లేదని గగ్గోలు పెట్టారు, ఘోరంగా ఆర్గ్యుమెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్లో హిందీ 3rd లాంగ్వేజ్ మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ చేశారు అప్ టు 5th స్టాండర్డ్. అంటే ఒక దేశంలో పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టంలో మ్యాండేటరీ ప్రొవిజన్ లేనప్పుడు, కంపల్సరీ కానప్పుడు మహారాష్ట్ర తీసుకొచ్చిన చట్టంలో అది మ్యాండేటరీ చేశారంటే దాని మతలబ్ ఏంటి అసలు? ఇది పార్లమెంట్ చేసిన చట్టానికి కాంట్రరీగా ఉంది కదా. సో బీజేపీ రూలింగ్ స్టేట్స్ కాబట్టి ఇబ్బంది లేదు. అదే నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్ మేము హిందీ వద్దని చెప్పారనుకోండి, అప్పుడు మాత్రం దేశ వ్యతిరేకులు అయిపోతారు, దేశద్రోహులు అయిపోతారు, రకరకాలుగా బ్రాండ్ చేస్తారు. మరి చట్టంలో లేని దాన్ని, చట్టంలో మ్యాండేటరీ లేకపోయినా మహారాష్ట్ర మ్యాండేటరీ చేసినప్పుడు ఇది కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్తుంది కదా. దీని మీద మాత్రం బీజేపీ ఎప్పుడు మాట్లాడదు, ఎందుకంటే ఇది బీజేపీ అనుకూలమైన ప్రొవిజన్, ఇది బీజేపీకి అనుకూలమైన మూవ్ కదా. అందుకని దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడు. చట్టంలో ఎక్కడ మ్యాండేటరీ లేదు, మేము మ్యాండేటరీని ఎక్కడ పెట్టామని తమిళనాడు రాష్ట్రంలో అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ హిందీ వద్దు అని చెప్తున్నప్పుడు మాత్రం అసలు మేము చట్టంలో మ్యాండేటరీ పెట్టలేదు కదా అని చెప్తారు. కానీ చట్టంలో మ్యాండేటరీని పెట్టినప్పుడు మహారాష్ట్ర మ్యాండేటరీని ఎలా పెడుతుంది? పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఉంది కదా మహారాష్ట్ర తీసుకున్నటువంటి నిర్ణయం. అది మాత్రం బీజేపీకి చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన హిందీ ప్రమోషనే కదా, నెంబర్ ఆఫ్ హిందీ స్పీకర్స్ని ఇండియాలో పెంచడం, తద్వారా హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయాలని కుట్ర. ఆ కుట్రలో ప్రయత్నంలో భాగంగానే హిందీని 3rd లాంగ్వేజ్ మ్యాండేటరీగా చేసి ఎట్టి పరిస్థితుల్లో హిందీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. బట్ ఏదైనా బీజేపీ మాత్రం చాలా క్లియర్, రాబోయే రోజుల్లో ఎప్పటికన్నా హిందీని మాత్రం ఒక నేషనల్ లాంగ్వేజ్గా చిత్రీకరించే ప్రయత్నం మాత్రం చాలా పర్ఫెక్ట్గా అడుగులైతే ముందుకేస్తుంది. ఎప్పటికీ ఆ కళ సాకారం అవుతుందో చూడాలి. థ్యాంక్ యూ.